హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కేసరి. ఈ వీడియోలో మీకు చర్లపల్లి రైల్వే టర్మినల్ గురించి చూపించబోతున్నాను. ఈ రైల్వే స్టేషన్ని నరేంద్ర మోడీ గారు అయితే వీడియో కాల్ ద్వారా ఇనాగ్రేట్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, అసలు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అనేది మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ఇదే మెయిన్ గేటు. ఈ గేట్ని కొత్తగా కట్టారంట. ఇక్కడ కామన్ గా అనిపిస్తుంది కదా చర్లపల్లి రైల్వే స్టేషన్ అని. ఈ గేట్ నుంచి మనం లోపలికి వస్తే ఇక్కడ సైన్ బోర్డు ఉంది. ఈ సైన్ బోర్డు నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే స్టేషన్ బిల్డింగ్ కి అయితే వెళ్తాము. ఇక్కడ చూసుకుంటే అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ పార్కింగ్ ప్లేస్ కి పార్కింగ్ ఫీజు ఏమైనా తీసుకుంటారా లేదనేది ఇంకా తెలియదు. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి చర్లపల్లి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి టికెట్ కౌంటర్ కి దారి, అలాగే కాలినడకన వంతెన, ప్లాట్ఫామ్ 9 to 1 అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే మీకు సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే మనకి సూర్యుడు ఎదురుగున్నాడు. సరిగా అసలు ఏం అర్థం అవ్వట్లేదు, నాకే అసలు ఏం కనిపించట్లేదు. మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మెయిన్ లాబీ దగ్గర గార్డెన్. ఇది ఎంత చాలా బాగుంది. మనం ఎక్కడ కూడా కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఇదే స్టేషన్ మెయిన్ బిల్డింగ్. చాలా బాగుంది చూడడానికి. నాకైతే ఎయిర్పోర్ట్ లా కనిపిస్తుంది. ఈ రైల్వే స్టేషన్ 413 కోట్లతో డెవలప్ చేశారు. యాక్చువల్ గా ఈ రైల్వే స్టేషన్ 28 డిసెంబర్ 2024 ఓపెన్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయి జనవరి 6, 2025 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా అయితే ఇనాగ్రేట్ చేశారు. వర్చువల్ గా అంటే వీడియో కాల్ ద్వారా ఓపెన్ చేశారు. ఈ వీడియో కాల్ లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. भारतीय रेल से यात्रा అలాగే కేంద్ర రైల్వే సహాయక మంత్రి సోమన్న గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారు, తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా నేరుగా పాల్గొన్నారు. ఇప్పుడు నేను స్టేషన్ లోపలికి వెళ్తున్నా. స్టేషన్ లోపల ఎలా ఉంది ఏంటని మొత్తం చూపిస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక విషయం చెప్తాను. కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రీలోనే ఇలా 2 చేతులు అయితే కనిపిస్తాయి. మీకు ఒకసారి కెమెరా అనేది చుట్టూ తిప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టేషన్ లోపలికి వచ్చినాక మనకి ఇక్కడ 2 స్క్రీన్లు అయితే ఉన్నాయి. ఈ స్క్రీన్లలో మనకు ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించిన విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి, డ్రోన్ షాట్స్ అన్ని. ఇక్కడ ఈ బోర్డు దగ్గర ఈ రైల్వే స్టేషన్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎటు సైడ్ పోతే ఏం వస్తాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయి, లిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి, వెయిటింగ్ హాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా ప్రతిదీ ఈ బోర్డులో మెన్షన్ చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ బోర్డును ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగుంది. అసలు చాలా విశాలంగా ఉంది. నాకు తెలిసి సికింద్రాబాద్లో అక్కడ రష్ అనేది తగ్గిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మెట్ల మారడానికి వరకు ఎగ్జిక్యూటివ్ చైర్స్, స్టేషన్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పటి వరకు మీరు చూసిందంతా మన స్టేషన్ లోపలికి ఎంటర్ అయినాక రైట్ సైడ్ కి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ వేరే ఉన్నాయి. మనకు రైట్ సైడ్ కి వచ్చేసి ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది, ఏసీ లాంజ్ ఉన్నాయి, రిజర్వ్డ్ లాంజ్ ఉంది, 5th ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్ ఉంది. ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఇక్కడ స్టేషన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు. ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్ట్ అయింది 2016-17లో అంట. దీనికి కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 412 కోట్లు. ఇంతకుముందు 4 ప్లాట్ఫామ్ ఉండేటి అంట. ఇప్పుడు అడిషనల్ గా 5 యాడ్ చేశారు. మొత్తం 19 ట్రాక్ లైన్స్ ఉన్నాయంట. సపరేట్ గా పార్సల్ బుకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయంట. టికెట్ కౌంటర్స్ 6 ఉన్నాయంట. నేనైతే ఒకటే చూసాను, మరి మిగతా ఎక్కడున్నాయో తెలియదు. ఇంకోటి వచ్చేసి లేడీస్ కి సపరేట్ గా వెయిటింగ్ హాల్ ఉందంట, జనరల్ వెయిటింగ్ హాల్ వేరే ఉందంట, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉందంట, రిజర్వ్డ్ లాంజ్ ఉందంట. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయి, హెల్ప్ డెస్క్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చరికి కెఫ్టేరియా ఉంది, రెస్టారెంట్ ఉంది, ప్రీపెయిడ్ ఏసీ హాల్ ఉన్నాయంట. జెంట్స్ కి స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయి, లేడీస్ కి స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయి. ఇవి చూపిస్తాను, నాకు బాగా నచ్చినాయి. 4 వీలర్ పార్కింగ్ ఉంది, 2 వీలర్ పార్కింగ్ ఉంది, 3 వీలర్ పార్కింగ్ ఉంది, బస్ పార్కింగ్ కూడా ఉందంట. బస్
వే కూడా ఉందంట. ఒక్కసారి ఇవన్నీ పాజ్ చేసుకొని చూడండి. ఇంకా చూసుకుంటే స్టేషన్ కి సంబంధించిన మ్యాప్ కూడా ఉంది. అలాగే మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ కి 11 కిలోమీటర్లు ఉంటుందంట. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ కి 20 కిలోమీటర్లు ఉంటుందంట. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ కి 18 కిలోమీటర్లు ఉంటుందంట. మొత్తం మ్యాప్ కూడా ఇక్కడ పెట్టారు. అలాగే వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆ ఫోటోలు కూడా తీసుకొని ఇక్కడ నోటీస్ బోర్డులు అయితే పెట్టారు. మొత్తం డీటెయిల్ గా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ నోటీస్ బోర్డు లో. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చాను. వెయిటింగ్ హాల్ మనం లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మహిళలకి లేడీస్ వెయిటింగ్ హాల్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అలాగే వికలాంగుల టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మరొక సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి మనం పైకి వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం పైన ఫ్లోర్ కి. పైన ఫ్లోర్ లో ఎలాగుందో చూద్దాం. ఇది ఎస్కలేటర్. పైకి వచ్చినాక పైన ఒక ఎస్కలేటర్ అయితే ఉంది. మొత్తం పైకి వచ్చేసినాం. ఇప్పుడు పైకి వచ్చాక ఇక్కడ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇటు వస్తే ఇక్కడ వచ్చేసి ఫుడ్ ప్లాజా. ఇది ఈ రూమ్లో మనం తెచ్చుకున్న ఫుడ్ని ఇక్కడ కూర్చొని తినొచ్చు. తిన్నాక ఈ పక్కన వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫుడ్ ప్లాజా పక్కనే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టాయిలెట్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు ప్లాట్ఫామ్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడంటే ఇలా ఉంది, కానీ నాకు తెలిసి ట్రైన్లో స్టార్ట్ అయినాక మాత్రం ఇదంతా ఫుల్ రష్తో నిండిపోయింది. మొత్తం గ్లాస్ ఉంది. అందరు చూడండి, మీడియా మొత్తం, యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు అందరు. ఇప్పటి వరకు మనం పైన ఫ్లోర్లో ఒకవైపు చూసినాం. ఇప్పుడు ఇంకొక వైపుకి వెళ్దాం. చాలా స్పేస్ అవుతుంది, చాలా బాగుంది. మనం వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా అయితే ఉంది. వాష్ బిన్స్, ఫుడ్ కోర్టు. చూద్దాం ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో. స్లీపింగ్ ప్యాడ్స్ అంట. పురుషులకి స్లీపింగ్ ప్యాడ్స్ అని ఇక్కడ ఉంది. డోర్ అయితే లాకుండా అనుకుంటా, ఎవరు లేదు. నాకు ఈ రైల్వే జోన్ మొత్తంలో బాగా నచ్చినవి ఈ స్లీపింగ్ పార్ట్స్. ఇలాంటివి నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా ఉన్నాయి. సోలోగా ట్రావెలర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇలాంటివే మనకి వేరే స్టేట్లలో తీసుకొస్తే బాగుండదు. ఎందుకంటే మనం వేరే స్టేట్లకు వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్ కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇలాంటివి అక్కడ ఉంటే మాత్రం మనం డైరెక్ట్ గా మంచిగా రైల్వే స్టేషన్ లో ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సార్ ఎంత ఛార్జ్ ఉంటుంది? ఛార్జ్ ఎంత ఉంటుంది బెడ్కి? ఫస్ట్ 2 hours 200 ఉంటుంది, 6 hours 400, 12 hours 800 ఉంటుంది. ఓకే. జెంట్స్ కూడా సేమ్? అందరికి అంతే. జెంట్స్ అయితే లేడీస్ అందరూ ఒకటే కదా. మెటీరియల్ అన్ని వచ్చేసినాయి. ఆన్లైన్ పెట్టి చేస్తాము. ట్రైన్లు ఎప్పుడు రన్నింగ్ అవుతాయి? ట్రైన్లు రేపు స్టార్ట్ అవుతుంది. ఈ వెనకాల కనిపిస్తుంది ఈ స్లీపింగ్ పార్ట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. బెడ్స్, ఏసీ గీసీ మొత్తం ఉంది. చాలా మస్తుంది. నాకు చాలా నచ్చింది. ఇంతవరకు అలాంటివి అయితే ఏ రైల్వే స్టేషన్లో కూడా లేవు. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు కూడా. అంత బాగున్నాయి. లోపల ఒక బెడ్ ఉంది, మంచి పడుకోవడానికి తలమెత్త ఉంది, ఏసీ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అందులో మిర్రర్ ఉంది. చాలా బాగుంది. దాని డీటెయిల్స్ వచ్చేసి ఆన్లైన్లో పెడతారంట. చాలా బాగుంది రైల్వే స్టేషన్ మాత్రం. ఎందుకంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ లెక్క ఉంది చూడ్డానికి.
నేనైతే లిఫ్ట్లో వెళ్తున్నా. ఇది వచ్చేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్లు 2 ఉన్నాయి ఈ స్టేషన్లో. చాలా పెద్ద స్పేస్ ఉంది ఈ బ్రిడ్జ్ మీద. అక్కడికి నడవడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ నుంచి అటు చివరి వరకు మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 9వ నెంబర్ ప్లాట్ఫామ్, అటు చివరికి వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్. అన్ని ప్లాట్ఫామ్స్ కి అయితే వెళ్దాము. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకి లిఫ్ట్ కూడా ఉంది, ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు మనకి వెళ్ళడానికి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాను. రైట్ సైడ్ కి వచ్చేసి లిఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ కి మెట్లు ఉన్నాయి. కిందకైతే దిగుతున్నాను. ఇది ఇంతకు ముందున్న టికెట్ కౌంటరు. ఇంతకు ముందు ట్రైన్స్ అనేటివి ఇక్కడ ఆగేటి ఈ ప్లాట్ఫామ్ లోనే. మనకి గేట్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు అంతా రైల్వే స్టేషన్ మొత్తం ఫ్రంట్ కి వెళ్ళిపోయింది అక్కడ ముందుకి. ఇప్పుడు నేను 2వ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఈ బ్రిడ్జ్ నుంచి మనం డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే స్టేషన్ లోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ గా బయటికి రావచ్చు స్టేషన్ ముందుకి. అది కూడా చూపిస్తా ఇప్పుడు. ఇది బయటికి దారి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ బయటకు వచ్చేస్తాం. కనిపిస్తుంది అక్కడ. ఇది ఇక్కడ నుంచి బయటికి. ఇంకా ఈ రైల్వే స్టేషన్లో 4 కొత్త హై లెవెల్ ప్లాట్ఫామ్స్ మరియు 24 కోచ్ల పొడుగు ఉండే ప్లాట్ఫామ్స్ ని అప్గ్రేడ్ చేశారంట. అంటే మనకి ఎన్ని ట్రాక్లు ఉన్నాయి చూడు. 1 2 3 4 5 ట్రాక్లు ఉన్నాయి. ఇందులో మెయిన్ లైన్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి గూడ్స్ ట్రైన్ కూడా వెళ్తూ ఉంటాయి. గూడ్స్ ట్రైన్ పోతాం చూడండి. అది మెయిన్ ట్రాక్. డైరెక్ట్ ఇక్కడైతే ఇక్కడ ఆగబోయి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. మీ అందరికీ వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్తా ఉన్నా కదా, అదేంటంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ రోజు ఇనాగ్రేట్ అయింది కదా. అయితే ఈ రోజు ఈ స్టేషన్ నుండి స్పెషల్ ట్రైన్ అయితే తిరుపతికి అయితే వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పచ్చ జెండా దూపుతున్నారు. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ట్రైన్ వెళ్లేది ఏడుకొండలవాడ దగ్గరికి తిరుపతి. అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07077. ట్రైన్ వచ్చింది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 7. మొత్తం 7 వచ్చినాయి. నాకైతే ఇదైతే స్పెషల్ గా అనిపించింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07077. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి దాకా వెళ్తుంది. బాయ్ బాయ్. తిరుపతి వెళ్తున్న ట్రైన్ చర్లపల్లి నుంచి ఫస్ట్ ట్రైన్ అన్నట్టు ఇది. చర్లపల్లి టు తిరుపతి. బాయ్. బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు నేను స్టేషన్ నుండి మొత్తం బయటకు వచ్చేసిన. మీకు బయట టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, అలాగే ఇంకొక పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. నా వెనకాల కనిపిస్తుంది మొత్తం మెయిన్ లాబీ. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. వెనకాల మొత్తం పార్కింగ్ ఉంది. అక్కడ చూసుకుంటే అక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా వస్తే ఇలా ఎగ్జిట్ అయిపోతాం. రేంజ్లో ఉంది అసలు. ఇంత పెద్దదో, ఇంత పెద్ద క్యూ లైన్లో నిలబడొచ్చాడా. ఇవి వచ్చేసి టికెట్ కౌంటర్స్ మొత్తం చాలా ఉన్నాయి. మనకు మొత్తం 6 టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇటు వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి.
మీకు కనిపిస్తూనే లేదు అందులో, ఎండ అయితే బాగా కొడుతుంది కాబట్టి సరి కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు నేను వచ్చేసి రైల్వే స్టేషన్ ఫ్రంట్కి వచ్చిన, మనం ముందటి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది రైల్వే స్టేషన్ మొత్తం. ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ పార్కింగ్ ఉంది. చూడ్డానికి అయితే మనకైతే రైల్వే స్టేషన్ కాకుండా ఎయిర్పోర్ట్ లో అయితే అనిపిస్తుంది మొత్తం. లోపల కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా అట్లాగే ఉన్నాయి. ఎట్లా అని చెప్పండి రైల్వే స్టేషన్? తెల్లపల్లి రైల్వే స్టేషన్ బాగుంది. యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా అన్ని సీసీ కెమెరాస్, స్టాల్స్, లాంగ్ లిఫ్ట్ కూడా ఉంది, బాగుంది. ఎలా అనిపించింది మీకు మొత్తం ఇది చూడడానికి? చాలా బాగుంది నాకైతే. ఎయిర్పోర్ట్ లెక్క అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ లెక్క అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం ఇటు రావటం, బాగా కట్టారు మోడీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మోడీ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ నారపల్లి. ఓకే. నారపల్లి నుంచి వచ్చాను, జోడిమెట్లమ్మ అక్కడి నుంచి వచ్చాను. రైల్వే స్టేషన్ అంతా బాగుంది. నిజంగా మోడీ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బాగా కట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి పార్కింగ్, కార్ పార్కింగ్ ఏరియా. చాలా బాగుంది కార్ పార్కింగ్ ఏరియా కూడా, చాలా పెద్ద స్పేస్. మనం చూస్తే మొత్తం ప్లాట్ఫామ్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రైల్వే స్టేషన్ ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.